హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదేంటంటే ఫిష్ కర్రీ విలేజ్ స్టైల్‌లో ఎలా చేయాలో సింపుల్‌గా చెప్తాను నేనిప్పుడు. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకోండి. ఫస్ట్ ఫిష్ తీసి ఇలా బౌల్‌లో ఏసి వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ఏయాలండి ఫస్ట్. తర్వాత కారం వేయాలి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. పసుపేసి ఇంకా సాల్ట్ గానేయాలి. అంటే మీకు మీకు మీరు ఫిష్ ఎంత తీసుకున్నారో అంతే క్వాంటిటీలో సాల్ట్ గాని తీసుకొని మిక్స్ చేసేయండి. అందులో ఇంకా అల్లం వెల్లుల్లి గాని వేసి ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి ముందే పేస్ట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసి ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసి ముందే మనం ఒక బౌల్లో చింతపండు వేసి నానబెట్టుకొని చింతపండు గుజ్జు మొత్తం తీసేసి అలా మిక్స్ చేసి ఒకటేసారి ఇంకా గ్యాస్ మీద పెట్టేసేయండి. ఇంకా అలా హాఫ్ ఎన్ అవర్ అంటే ఒక 15 మినిట్స్ పడుతుంది ఉడికేసరికి. మీరు తిప్పకుండా ఉంచండి అట్లనే, అసలు కదల్చొద్దు. ఫస్ట్‌లో తిప్పేసేయండి. కొంచెం కుక్ అయిన తర్వాత తిప్పకుండా అట్లనే ఉంచండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా చూసుకోవాలి. 5 మినిట్స్ దాకా అట్లా ఉంచి ఇలా వచ్చిన తర్వాత పుదీనా, కొత్తిమీర మీకు కావాల్సుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఏం లేదు. నేను ఇంకా దానిపైన మసాలాలు ఇంకేం వేయనండి, అట్లానే చేసేస్తారు మా ఊర్లో అయితే. మా అమ్మ అంతే చేసిద్ది, నేను అలానే చేసుకున్నా. ఇంకంతే, అదేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని తినేసేయండి.